ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది. పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉంది. నువ్వు కూడా ఈ హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్. ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. బేసిక్ గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీడు అన్నాడో తెలీదు, నాకు అనిపించిందో తెలీదు, మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది. గురుగారు నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురుగారు. ముందైతే ఇస్తామని ఏం లేదు. సంపద సృష్టించడానికన్నా మనకు టైం ఇవ్వాలి కదా, కాస్త ఓపిక ఉండాలి. సో ఆ సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు. అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకట పడుతుందంటే ఏం చెప్పమంటారు? ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది. ఒరే బోడి, వీడేంటి ఇలా రెచ్చిపోతున్నాడు? ఈ సలీం బైడ్ అని చెప్పలేదా? అది ఆ రోజునే చెప్పాము. అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. అరిటి తొక్క డర్టీ ఫెలోస్ రోడ్డుకి అడ్డంగా పడేస్తారు. ఎవరిని కాలు జారి పడితే అసలు నేను ఏ పని చేసినా ఎవరికి ఏ నష్టం జరగదు. ఈ మధ్యకాలంలో కొన్ని మంచి మూవీస్ వచ్చినాయి. ఎనీ మూవీస్ చూసే అవకాశం ఉందా? అప్పుడప్పుడు చూస్తాం. యమలీల తోటరాముడు ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. ఎక్కడికి వెళ్తే నెత్తి మీద పీకుతాడు. ఆ కల్కినో మహారాజా ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. నో యూస్, వాడు విండండి. టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? దీనంతటి కారణం పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొస్తున్నారా? 1 1 2 యా ఇదెంత? 1 ఇది 1 కలిపితే 2 11 అవుతుందండి. తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. నా మీదే సందేహపడుతున్నావా దేవా? ఎందుకంటే అన్ని చేసినా గానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేశారు అనే ఒకటే బిగ్ క్వశ్చన్ మార్క్. అక్కర్లా ఏమ్మా అమ్మా, నువ్వు క్వశ్చన్ అడిగినట్టు చిత్త కొట్టేస్తున్నావు. నిజం నోటు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది. నేను యమలోకంలో లెక్క పెట్టగానే అక్కడంతా తారుమారైంది, నానా విమోచన జరిగిపోయింది. మనం వేసిన పంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతా ఉంటుంది. మనం జాగ్రత్తగా మన మాట తీరు ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఇది రియలైజేషన్. 2 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి. సో మనం 2 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే, అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, వెళ్ళండి. ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని. ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒక రోజు అప్పడంలా పగిలిపోతుంది. ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో చేసింటారు. సో ఏమైంది నేను చెప్తాను. ఏంటండి మీరు చెప్పేది? ఊరంతా తరివేస్తారా మీరు? అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎలా ఇచ్చాం? అక్కడ